వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఎల్ఐసి ప్రీమియం పేమెంట్ ఏ విధంగా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెబ్సైట్ ద్వారా కాకుండా ఎల్ఐసి డిజిటల్ యాప్ ద్వారా ఏ విధంగా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనికోసం ముందుగా ఎల్ఐసి డిజిటల్ యాప్ అనేది ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనైతే యాప్ అనేది ఓపెన్ చేసి ఉన్నాను. మనం ప్రీమియం పేమెంట్ అన్నది 2 విధాలుగా పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఒకటి యాప్ లాగిన్ అవి చేయొచ్చు. ఇంకొకటి యాప్ లాగిన్ అవ్వకుండా కూడా మనం ప్రీమియం పేమెంట్ అనేది చెల్లించుకోవచ్చు. చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో రెన్యువల్ ప్రీమియం అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 3 స్టెప్స్ అనేవి చూపిస్తుంది: కస్టమర్ వ్యాలిడేషన్, ప్రీమియం పర్టికులర్స్ అండ్ పేమెంట్. ఇప్పుడైతే ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకుందాం. ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పాలసీ నెంబర్ అడుగుతుంది. పాలసీ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఈ 4 కూడా మనకి స్టార్ మార్క్స్ చూపిస్తున్నాయి కాబట్టి కంపల్సరీగా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఐ అగ్రీ టిక్ మార్క్ చేసుకోవాలి. టిక్ మార్క్ చేసి సబ్మిట్ చేయగానే మనకి ఇక్కడ పాలసీ డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. అమౌంట్ ఎంత పే చేయాలి, విత్ ట్యాక్స్, వితౌట్ ట్యాక్స్, టోటల్ అమౌంట్ ఎంత పే చేయాలో టోటల్ అమౌంట్ అనేది చూపిస్తుంది. కిందకి స్క్రోల్ చేసినట్లయితే ప్రొసీడ్ అని ఉంది కదా, ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఫైనల్గా చెక్ అండ్ పే దీని మీద క్లిక్ చేసుకొని మన పేమెంట్ మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే యాప్లో లాగిన్ అవి ఏ విధంగా పే చేసుకోవాలో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం పైన చూడండి, మనకి లాగిన్ అనే ఆప్షన్ చూపిస్తుంది. లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ 3 విధాలుగా మనం యాప్లో లాగిన్ అవ్వచ్చు. యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని, అలాగే మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. లేదా ఎంపిన్ యూజ్ చేసి మనం యాప్లో లాగిన్ అనేది అవ్వచ్చు. నేనైతే ప్రజెంట్ ఓటీపీ ద్వారా లాగిన్ అవుదాం అనుకుంటున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ప్రజెంట్ యాప్లోకి అయితే లాగిన్ అయ్యి ఉన్నాము. పే ఆన్లైన్ అని చూపిస్తుంది కదా, ఇందులో ఫస్ట్ ఆప్షన్ చూడండి, రెన్యువల్ ప్రీమియం అని ఉంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మన పాలసీ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. అమౌంట్ కూడా ఎంత పే చేయాలో చూపిస్తుంది. పాలసీ దగ్గర టిక్ మార్క్ చేసుకొని చెక్ అండ్ పే అని ఉంది కదా బాటంలో, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ప్రివ్యూ చూపిస్తుంది. మరలా చెక్ అండ్ పే మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పేమెంట్ మెథడ్ అని చూపిస్తుంది. ఫోన్పే ద్వారా కానీ, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు ద్వారా కూడా మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు. నేనైతే కార్డ్ పేమెంట్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ చెక్ అండ్ పే అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ చూపిస్తుంది. యూపీఐ పేమెంట్ చేసుకోవచ్చు, నెట్ బ్యాంక్ ద్వారా చేయొచ్చు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్, అదర్ డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ కూడా మనం పే చేసుకోవచ్చు. కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేశాను. పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయినట్టు చూపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.